పాపరావు, పాపరావు, మీరా భూషణం గారు? వడ్డీ తెచ్చేశారా? చక్రవడ్డీయా, బారు వడ్డీయా? మీరు ఏ పేరుతో పిలిచినా అది వడ్డీయే. ఏం భూషణం గారు, ప్రతి నెల వడ్డీ అయితే కడుతున్నారండి. అసలు ఎప్పుడు తీరుస్తారో ఏంటో. తీరుస్తానయ్యా. నా కొడుకుతో వ్యాపారం పెట్టిద్దామని మీ దగ్గర అంత పెద్ద మొత్తం అప్పు తీసుకున్నాను. దేవుడు చిన్న చూపు చూడడంతో తిరుపతి నుంచి వచ్చే కొడుకుని కోడల్ని ప్రమాదంలో ఒకేసారి పోగొట్టుకున్నాను. ఉన్నంతలో వడ్డీ కడుతున్నానుగా, అసలు కూడా తొందరలో తీర్చేస్తానయ్యా. అయ్యారు, ఈసారి భూషణం గారు 300కి 100 తెచ్చారండి. 4 రోజుల్లో మా అబ్బాయి తద్దినం ఉంది. 10 మందికి భోజనాలు పెట్టాలి, ఖర్చులుంటాయి కదా అని ఈసారి తక్కువ తెచ్చాను. ఈ నెలలో మిగిలిన వడ్డీ వచ్చే నెలలో వడ్డీ కలిపి వచ్చే నెలలో ఇస్తాను. మీరు కాబట్టి ఊరుకుంటున్నానండి. అసలు వడ్డీల్లో తేడాలు వస్తే నేను ఒప్పుకోనండి. నా మీద దయదలిచినందుకు చాలా సంతోషం. వస్తాను. కోటేశ్వరరావు స్పీకింగ్. హలో అమ్మా, అమలా నువ్వా? ఏమిటమ్మా, ఏం చేస్తున్నావు? పరీక్షలు డాడీ. బాగా రాస్తున్నావా? ఆహా, సరే, సెలవులు ఇవ్వగానే వెంటనే బయలుదేరి వచ్చేయి. అలాగే. వచ్చే ముందు నువ్వు ఫోన్ చేయి, ఎయిర్పోర్ట్ కారు పంపిస్తాను. పంపిస్తాగా? తప్పకుండా. ఉంటానమ్మా. ఏమిటి తమ్ముడు, హైదరాబాద్ లో పరీక్షలు ముగించుకుని అమ్మాయి వచ్చేస్తుంది ఏంటి? అవును కాంతమ్మా, 2-3 రోజుల్లో పరీక్షలు అవగానే వచ్చేస్తుంది. అమలు వస్తుందనే మాట వినేసరికి వీడి మొహం చింకి చాటంత అయింది. చాటంత కాదే, కంచం అంత అయింది. కాబోయి పెళ్ళం రాబోతుందనేసరికి ఎంత సంతోషమో పిచ్చి విధవకి. బావా, కోటేశ్వరరావు బావా. ఎవరు? బావా, పేరుంటావా? ఏమిటయ్యా హఠాత్తుగా ఎలా వచ్చేసావు? ఉంది బావా, పట్టుకున్న దాన్ని పట్టుకుని చెట్టు అంత కొడుకుతో మిగిలి ఉన్నాను. కావలసిన వాడివి, నాన్న వాడివి, నిన్ను చూసినట్టు ఉంటుంది, నీకు చేతనైన సహాయం చేసినట్టు ఉంటుందని ఇలా వచ్చాను. ఒరే తిరుపతి, మావయ్యకి దండం పెట్టరా. మేనమావయ్య కాదురా, నీకు కాబోయే మావగారు కూడా నువ్వు భక్తిగా దండం పెట్టు. కోతులా ఉన్నాడు, నడువు చావడలేదు, దానమే పెడతాడు. నాకెందుకయ్యా దండాలు, మీరు వచ్చినందుకే సంతోషంగా ఉంది. ఏదో మా పాపారావు అన్నయ్య ఊళ్ళో పొరవ పుట్రా చూసుకుంటున్నాడు కదా, నేను ఇక్కడే ఉండి నీ కష్టం సుఖం చూసుకున్నావని. చూసుకోవడానికనే మనుషులు తక్కువ అనుకుంటున్నావా? మేమంతా బాగానే చూసుకుంటున్నాం. సరేలే కాంతమ్మ, చూడు, ఇక నుంచి వీళ్ళు కూడా ఇక్కడే ఉంటారు. వాళ్ళకి భోజనాలు ఏర్పాట్లు అవి చూడు. మీ స్నానాలు అవి కానివ్వండి. అలాగే బావా, అలాగే. నాన్న పద నాన్న, ఆకలేస్తుంది. ఏమయ్యా గంటయ్యా, నీ కొడుకు ఏడాది నుంచి అన్నం పెట్టట్లేదే, ఆకలితో ఆవుడు ఆవుడుమంటున్నాడు. మావాడు కూడా నీ కొడుకులాగే ఇక్కడే 4 ఏళ్ల బట్టి బిచ్చాన వేస్తే నా దుగ్గా తయారయ్యేవాడు, ఆకలి గురించి మాట్లాడకపోయేవాడు. నువ్వు పదరా.